శ్రీమాత్రే నమః. అలజడి లేని జీవితం గురించి మొన్న మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈరోజు కూడా అలజడి లేకుండా జీవించాలంటే 4 మార్గాలు ఉన్నాయి. మార్గాన్ని అనుసరించాలి. ఏదో ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా పాటించాలి. పాటించడం అంటే అక్కడ ఉన్నది కాకుండా మన సొంత నాలెడ్జ్ తోటి సొంత చట్టాలను రెడీ చేసేసుకున్న వాళ్ళకి ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అంత దూరం వాళ్ళ ఆలోచన ఇంకొంత దూరం ఏమో మనం ఫాలో అయ్యే వాళ్ళ ఆలోచన చేయటం వల్ల కూడా డిస్టర్బ్ అవుతారు మనిషి. పాత్రను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనస్సుని ఎప్పుడు కూడా అత్యాశ పేరాశల జోలికి పోకుండా ఉండాలి. సత్యాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. సత్యం ఎప్పుడు కష్టంగా ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది, దూరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, వినడానికి అసలు అవకాశం ఉండదు. కాకరకాయలాగా అనిపిస్తుంది సత్యం ఎప్పుడు కూడా. ఆ సత్యాన్ని ఎప్పుడైనా మనం వినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఫలితం ఎప్పుడు వెంటనే రాదు. వెంటనే వచ్చింది అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక కూరగాయ బెండకాయ పెట్టామనుకోండి 40 రోజులకి కాయ కాసి మన చేతిలో వస్తుంది. అదే కొబ్బరికాయ అనుకోండి ఎన్ని రోజులు పడుతుంది, 3 సంవత్సరాలన్నా మినిమం పడుతుంది, ఎంత హైబ్రిడ్ కాయ అయినా. అలాగే వీటికి కూడా మనం కంపేర్ చేసుకోవాలి, ఆలోచనలు కోరికలు కూడా. కొబ్బరికాయ మనం కోసిన తర్వాత ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది బయట పెడితే, బెండకాయలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి, దొండకాయలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి. ఆ విధంగానే మనకి తొందరగా వచ్చింది తొందరగా పోతుంది. మీకు వెంటనే అర్థం కావాలి అంటే విషయం పట్ల అంత అవగాహన ఉండదు. ఇది సబ్జెక్టు, డెప్త్ సబ్జెక్టు. ఎందుకంటే జీవితమే ఇది. ప్రశాంతంగా ఉండటమే అల్టిమేట్గా మనం ఆలోచించదగిన విషయం. జీవితానికి ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత ఏమున్నా ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం, ప్రశాంతంగా, ఈ రెండిటి నుండి వచ్చే ప్రశాంతాన్ని ఆస్వాదించాలి అంటే మనకి చాలా టైం పట్టాలి. ఇన్ని సంవత్సరాలు ఒక ఇల్లు కట్టాలంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడతాం, ఒక నగ కొనాలంటే ఇన్ని సంవత్సరాలు, ఒక చదువు కోసం ఇన్ని సంవత్సరాలు. అదే ప్రశాంతంగా ఉండడానికి ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే 5 నిమిషాలు మనం పట్టుకోలేము, 5 నిమిషాలు మనం వాళ్ళకి ఇవ్వలేము. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటాం. అంతకన్నా ఇంకా చెప్పడానికి కూడా ఏమీ లేదు. మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఏ పని ఎప్పుడైనా చేయలేదంటే ఆ పని చేయకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. లాభాపేక్ష, తర్వాత దాని గురించి లాభం గురించి ఆలోచించటం, దాని గురించి ఆశపడి ఆలోచించటం, చేసే పని వల్ల కూడా అహంకారం వస్తుంది. ఆ అహంకారం నుంచి డిస్టర్బెన్సే అలజడి. అందుకని అన్ని పనులు లాభాపేక్షతో కాకుండా ప్రశాంతంగా కొన్ని సర్వీస్ లాగా కూడా చేయడానికి జీవితంలో అలవాటు చేసుకోవాలి. అది సాధన అవుతుంది, అదే పూజ అవుతుంది, అదే ధర్మబద్ధమైన జీవితం అవుతుంది. ఇప్పుడు ఇతను చూశారు కదా, అతను పొట్టగా దీనికోసం పని చేసుకుంటున్నాడు, జీవితం ముందరకు పోవాలంటే పని చేస్తున్నాడు. కానీ ఆరాటం లేకుండా చిన్నగా చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని కంపేర్ చేసుకోండి. కొంతవరకు జీవించడానికి డబ్బు అవసరం, కానీ ఇతను కూడా చూడండి, అతని పని అతనే క్రియేట్ చేసుకున్నాడు. ఎవ్వరు చెప్పలేదు. కొండ మీదకి వెళ్తాడు, రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 నుండి 8 గంటలు ఒక పరక తీసుకొని మొత్తం క్లీన్ చేస్తాడు. దానికి ఎవరో శాలరీ ఎవరో మెచ్చుకొని డబ్బులు ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇచ్చారనుకో వద్దు అనకుండా తీసుకుంటారు. అంటే ఇలాగ పనిని ఆనందంగా తీసుకొని చేసేవాడు ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు జీవితంలో. అది మాత్రం నిజం.